ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి. ఆ ఇష్టమైన వాటిలో ఒకటి ఏంటంటే ఉపవాసం. ఇష్టమైనది ఏంటంటే ఉపవాసం. అదే చెప్తున్నాడు ఆయన, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఆ పై వాక్యంలో చెప్తున్నాడు, నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ఏమండి, ఒక వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఒక వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే, ఒక వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి దేవునికి ఇష్టడిగా మార్చబడతాడు. ఏమిటండి, దేవునికి ఇష్టమైనటువంటి వాటిని మనము చేసినప్పుడు, ఇష్టమైన వాటిని మనము చేస్తూ నడిపించబడినప్పుడు దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపచేత మనలను నింపి బలపరిచి స్థిరపరిచి నడిపిస్తాడు. దేవునికి